అక్కడ ఇంకోటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో హార్డ్ వర్క్ అవసరమా? లేదా స్మార్ట్ వర్క్ అవసరమా? డెఫినెట్‌గా స్మార్ట్ వర్కేనండి. హ్మ్. ఎందుకంటే హార్డ్ వర్క్‌లో చాలామంది నేను చేస్తున్నాను, ఎఫర్ట్ పెడుతున్నాను, కానీ నాకు ర్యాంక్ రావట్లేదని అంటారు. హ్మ్. బికాజ్ దే ఆర్ ఓన్లీ పుట్టింగ్ హార్డ్ వర్క్. హ్మ్. స్మార్ట్ వర్క్ పెట్టట్లేదు. హ్మ్. స్మార్ట్ వర్క్ అంటే ఏంటంటే, మనం సిట్యుయేషన్ తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఓకే. సో, ఆ సిట్యుయేషన్ తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతూ ఉండడం చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. ఈ హ్మ్. ప్రిపరేషన్ ఏ ఎగ్జామ్ అయినా సరే, ఇది గేట్ ఎగ్జామ్ గురించి మాట్లాడట్లేదు. హ్మ్. ఏ ఎగ్జామ్ అయినా సరే, ఆ ప్రిపరేషన్ తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఉందనుకోండి. హ్మ్. క్రికెట్‌లో నేను మంచి బ్యాట్స్‌మెన్. ఇప్పుడు నేను బ్యాటింగ్ ఎలా చేయాలి? మీకు తెలుసుగా. ఫార్మాట్ తగ్గట్టుగా చేయాలా? నాకొచ్చిన విధంగా చేయాలా? ఫార్మాట్‌కి తగ్గట్టుగా చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ద్రావిడ్ ఉన్నాడనుకోండి. హ్మ్. అదే ద్రావిడ్ టీ20లో వచ్చి 12 బాల్స్‌కి 50 రన్స్ కొట్టిననుకుంటున్నాడు అవును. ద్రావిడే. అవును. అదే ద్రావిడ్ 40 బాల్స్‌కి ఒక సింగిల్ రన్ తీసుకున్నట్టున్నాడు అవును. టెస్ట్ మ్యాచ్ అయితే. అవును. సో, ఇప్పుడు హౌ షుడ్ క్రికెటర్ ప్లే? ఫార్మాట్‌కి తగ్గట్టుగా. ఎగ్జాక్ట్‌లీ ఇన్ లైన్ విత్ ద ఫార్మాట్. అవును. సో, అలాగే కూడా ఈ ఎగ్జామ్‌లో కూడా ఏంటంటే ఈ ప్రిపరేషన్ దాంట్లో మీకు కాన్సెప్ట్స్ తెలిసుండాలి ఖచ్చితంగా. అవును. బట్ ఎగ్జామ్ ముందు హ్మ్. ఫ్యూ వీక్స్ బిఫోర్ ది ఎగ్జామ్, హ్మ్. ఇంకొక నెలలో, 2 నెలల్లో ఎగ్జామ్ ఉంది. హ్మ్. ఆ ఎగ్జామ్‌కి తగ్గట్టుగా, ఆ ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్ పరంగా మీరు ఫోకస్ పెట్టాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ గేట్ అనుకోండి. గేట్‌లో టైమ్ అనేది పెద్ద కన్‌స్ట్రెయింట్ ఏం కాదు. సో, గేట్‌లో మీరు యాక్యురసీ మీద ఫోకస్ చేయాలి. ఓకే. స్పీడ్ మీద కాదు. హ్మ్. ఐఏఎస్ రాస్తున్నారు. టీ20 ఎగ్జామ్ లాగా స్పీడ్ మీద ఫోకస్ పెట్టాలి. యాక్యురసీ ఇంపార్టెంటే. ఓకే. బట్ యాక్యురసీతో పాటు స్పీడ్ కూడా మీరు బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. సో, ఎలాగా? హ్మ్. అంటే మీకు సబ్జెక్ట్ ఆ ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నా, ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నా సబ్జెక్ట్ ఫస్ట్ ఇంపార్టెంటే. ఓకే. సబ్జెక్ట్‌తో పాటుగా మీకు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా హ్మ్. మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవడం. ఆ ఓకే. మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవడం. హ్మ్. అది ఇంపార్టెంట్. ఓకే. సో, ఫ్యూ మంత్స్ బిఫోర్ ది ఎగ్జామ్. సో, అందుకనే స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ ఏంటంటే, మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. హ్మ్. అదే హార్డ్ వర్క్ అనుకోండి, నేను టీ20 క్రికెటర్‌ని టీ20 లాగే ఆడతా. హ్మ్. లేకపోతే నేను టెస్ట్ ప్లేయర్‌ని టెస్ట్ ప్లేయర్ లాగే ఆడతా. హ్మ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫార్మాట్. హ్మ్. అది వర్కౌట్ అవ్వదు. అప్పుడేమవుతారంటే మీరు ఒక ఎగ్జామ్ ఆర్ ఒక ఫార్మాట్‌కే పరిమితం అయిపోతారు. ఓకే. 2, 3 ఎగ్జామ్స్ మీరు రాయలేరు అప్పుడు. ఓకే. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. ఎందుకంటే టెక్నికల్ దాంట్లోనే కొన్ని ఎగ్జామ్స్‌కి స్పీడ్ ఇంపార్టెంట్. కొన్ని హ్మ్. ఎగ్జామ్స్‌కి యాక్యురసీ ఇంపార్టెంట్. హ్మ్. సో, దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకే.